ప్రపంచమంతటా అత్యంత ఆర్థిక లాభాలను తెచ్చిపెట్టే పంట చెరకు సాగు. ప్రపంచంలోని చక్కెర తయారీలో 80% చెరకు నుంచే వస్తోంది. అందుకే ఈ పంట మీద దాదాపు 10 నుంచి 12 కోట్ల మంది జీవనోపాధి పొందుతున్నారు. అధిక జనాభా కలిగిన భారతదేశంలో చెరకు సాగు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకోగా ప్రస్తుతం ప్రపంచంలోనే చక్కెర వాడకంలోనూ దిగుబడిలోనూ భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. ఉష్ణ మండలాల్లో ఎక్కువగా పండే ఈ పంటను అన్ని కాలాల్లో సాగు చేసుకోవచ్చు. ప్రారంభంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తే ఈ పంటతో అధిక లాభాలను ఆర్జించవచ్చు. మరి అలాంటి ఈ పంటను ఏ విధంగా సాగు చేసుకోవాలో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. చెరకు నాణ్యత, దిగుబడి అనేవి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇది ఉష్ణమండలాల్లో పెరిగే పంట కాబట్టి ఎక్కువ శాతం వెచ్చని పొడి ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఇక వార్షిక వర్షపాతం 1000 నుంచి 1400 మిల్లీమీటర్లు ఉండి 30 నుంచి 38 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతాలు అధిక దిగుబడిని సాధించడానికి ఉపయోగపడతాయి. అనుభవజ్ఞుల ప్రకారం చెరకు సాగుకి ఫలానా నేల అంటూ ఏమీ లేదు. ఇసుక నేల, బంకమట్టి నేల, ఎర్ర నేల ఇలా ఏ రకంలోని నేలలోనైనా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. వాతావరణ పరిస్థితులను బట్టి pH విలువ 5 నుంచి 8.5 మధ్య ఉండే ప్రాంతాలు కూడా ఈ పంటకు చాలా అనువుగా ఉంటాయి. ముందుగా నేలను దున్నుకొని చక్కగా చదును చేసుకోవాలి. దీని ద్వారా ఇతర పంటల మిగులుతో పాటు కలుపు మొక్కలు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి. ఇక చెరకు సాగు కోసం ముఖ్యంగా 3 పద్ధతులను సూచించారు వ్యవసాయ నిపుణులు. ఒకటి సమాంతర మడుల ద్వారా చేసేది అయితే, రెండవది గుట్టలు నీటి మడుల ద్వారా చేసేది. ఇక మూడవది ఇటీవలే బహు ఆదరణ పొందుతున్న వృత్తాకార గుంతల పద్ధతి. మొదటి 2 సాధారణంగా అవలంబించే పద్ధతులు కాగా ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం సంపాదించుకుంటున్న 3వ పద్ధతి ఎక్కువ దిగుబడిని ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చెరకు సాగు కోసం 10 నుంచి 12 నెలలు ఉన్న పిలకలను మంచి నాణ్యతతో పెంచిన నర్సరీ నుంచి తెచ్చుకుని నాటుకోవటం జరుగుతుంది. వీటిని గత పంటలోని నాణ్యమైన చెరకు గడల నుంచి సృష్టించడం జరుగుతుంది. ఇక మొక్కలను నాటుకోవటం వాటి సాగు పద్ధతులను బట్టి మారుతూ ఉంటుంది. నారుమడి మరియు గుట్టలు నీటి మడుల ద్వారా చేసుకునే సాగుకి 100 నుంచి 120 సెంటీమీటర్ల వ్యత్యాసాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇక ఎంతో భిన్నమైన వృత్తాకార గుంతల విధానానికి గుంటకు మధ్య సగటున 5 ఇంచుల దూరం పాటించాలి. ఎందుకంటే ప్రతి గుంటలో దాదాపు 12 నుంచి 14 గడలను ఉంచుతారు. మొక్కల దశ, నేల రకం మరియు వాతావరణ పరిస్థితులను బట్టి చెరకు పంటలో నీటిపారుదల వ్యవస్థ అనేది ఆధారపడి ఉంటుంది. పిలకలు నాటుకున్న మొదటి నెలకు పంట మొత్తానికి సరిపడా నీరు ఉండేలా చూసుకోవాలి. అలా అని ఎక్కువ నీరు చేరితే పిలకలు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక నెల రోజుల తర్వాత 8 నుంచి 12 రోజుల వ్యవధిలో నీటిని క్రమం తప్పకుండా పడుతుండాలి. తర్వాత మొక్కలు మంచిగా ఎదిగే క్రమంలో వారానికి ఒకసారి నీరు పడితే సరిపోతుంది. చెరుకుగడ పక్వానికి వచ్చే సమయంలో 2 వారాలకి ఒకసారి నీరు పడితే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు పంట కోతను మొదలుపెట్టే 2 వారాల ముందు తప్పనిసరిగా నీరు పట్టడం మానేయాలి. చీడపురుగు, కాండం తొలిచే పురుగు మరియు వేరు తొలిచే పురుగు చెరకు సాగులో తరచూ కనిపించే చెదలు. వీటిని కనుక్కొని వెంటనే నియంత్రించకపోతే తీవ్ర నష్టం తప్పదు. అందుకే వీటిని చేపట్టే నివారణ చర్యల్లో తప్పనిసరిగా నిపుణుల సలహాను పాటించాల్సి ఉంటుంది.
ఎర్రని తెగులు, మసి తెగులు చెరుకు సాగులో ఎక్కువగా కనిపించే అంటు రోగాలు. ఎరుపు తెగులులో చెరుకుగడ పై ఆకులు ఎండిపోవటం ఒక సంకేతంగా భావించవచ్చు. ఇక పూత సరిగా లేకపోవటాన్ని మసి తెగులుకు సంకేతంగా భావించవచ్చు. నీటి నివారణకు ఎన్నో మార్గాలు ఉన్నా మంచి నిపుణులను సంప్రదించి తగిన పరిష్కారాన్ని అన్వేషించాల్సిన అవసరం ఉంటుంది. పంట కోతను మొదలుపెట్టే 2 వారాల ముందు నీటిపారుదలను నిలిపివేయాలి. పంట చేతికి రాకముందే కోతను చేపట్టినా లేక పంట ముదిరిన తర్వాత కోతను చేపట్టినా నాణ్యత లోపిస్తుంది. అందుకే సరైన సమయంలో కోతను మొదలుపెట్టడం కూడా చెరుకు సాగులో కీలకమే. సాధారణంగా చెరుకుగడ కింది ఆకులు ఎండిపోయి పై ఆకులు కొద్దిగా పచ్చగా ఉన్నప్పుడు పంట చేతికి వచ్చిందని భావించాలి. సగటున సురు చెరుకు సాగులో హెక్టారుకు 100 టన్నుల చెరుకు ఉత్పత్తి అయితే అడ్సాలి పంటలో సురు పంట కంటే 50% ఎక్కువగా వస్తుంది. ఇక ప్రత్యేక పంటలో సగటున హెక్టారుకు 120 టన్నుల చెరుకును దిగుబడి చేసుకోవచ్చు.